మోంతా తుఫానును ఆంధ్రప్రదేశ్లో తీరం దాటేందుకు దూసుకొస్తోంది. ఇవాళ ఈ తుఫాను తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ క్రమంలోనే విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం, భీమవరం తదితర మార్గాల్లో ప్రయాణించాల్సిన 65 రైళ్లను భారతీయ రైల్వే రద్దు చేసింది. ఇక అక్టోబర్ 28, 29 తేదీల్లో ఈ రైళ్ల సేవలు అందుబాటులో ఉండవని ప్రకటించింది. వాతావరణం మెరుగైన తర్వాత భద్రతా ప్రమాణాలను బట్టి రైలు సేవలు తిరిగి ప్రారంభించడంపై నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ తుఫాను కారణంగా ఒడిశా, ఆంధ్ర కారిడార్లో పలు రైళ్ల సేవలు రద్దయ్యాయి. అలాగే విమాన సేవలు కూడా క్యాన్సిల్ అయ్యాయి. విశాఖపట్నానికి వెళ్లాల్సిన అన్ని ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు క్యాన్సిల్ అయ్యాయి. మోంతా తీరం దాటుతున్న నేపథ్యంలో కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. తీర ప్రాంతమైన తుఫాను రూపాంతరం చెందే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక మచిలీపట్నం, కళింగపట్నం మధ్యలో కాకినాడ సమీపంలో ఇవాళ రాత్రి ఈ తుఫాను తీరం దాటుతుందని తెలిపింది. ఈ తుఫాను నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారందరినీ సురక్షిత ప్రాంతాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరలించింది. ముఖ్యంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, కోనసీమ, విశాఖపట్నం జిల్లాల్లో చాలా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ రంగాల్లోకి దిగారు. అత్యవసర షెల్టర్లు ఏర్పాటు చేయడంతో పాటు నీరు, విద్యుత్ సప్లై దెబ్బతినకుండా చూడాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, తుఫాను సద్దుమణిగే వరకు భద్రతా అడ్వైజరీ పాటించాలని సూచించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సుబ్బారెడ్డి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సుబ్బారెడ్డి, చెప్పండి, మోంతా తుఫాను ప్రభావం ఎలా కొనసాగుతుంది? ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టింది? గంగోత్రి, ఇప్పటికే నిన్నటి నుంచి ప్రారంభమైనటువంటి ఏదైతే అల్పపీడన ప్రభావంతో వచ్చేటటువంటి మోంతా తుఫానుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము అన్ని రకాల చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎలాంటి చిన్న పొరపాటు జరగకుండా సంబంధిత జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లతో, అలాగే జిల్లా ఎస్పీలతో కూడా ఆ టెలికాన్ఫరెన్స్ తో పాటు వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించి అప్రమత్తానికి సంబంధించినటువంటి సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ జిల్లా కలెక్టర్లు ఎవరైతే ఉన్నారో అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్, అలాగే ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్లు కూడా దీనిపైన ఏదైతే మోంతా తుఫాన్ కు సంబంధించి ప్రజల దగ్గర అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించాలనేటువంటి సంబంధించినటువంటి సమాచారం కూడా కింది స్థాయి రెవెన్యూ పోలీసులకు అందజేయడం జరిగింది. అయితే ఈ మోంతా తుఫానుకు సంబంధించి ఏదైతే కలెక్టర్లు ఇచ్చినటువంటి సూచనలను, అలాగే పోలీసు శాఖ ఇచ్చినటువంటి సూచనలు కూడా కింది స్థాయి ఉద్యోగులు అప్రమత్తంగా ఉండే విధంగా ప్రాణ నష్టం, అలాగే ఆస్తి నష్టము, పశు నష్టము ఏది జరగకుండా కూడా ఆ చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయికి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా తమకు కేటాయించినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు తీసుకొని ప్రజలకు ఇబ్బందులు లేకుండా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినటువంటి ప్రాంతాల్లో కూడా వైద్య శిబిరాలతో పాటు, అలాగే వాళ్ళకు కావాల్సినటువంటి రేషన్ కావచ్చు, అలాగే విద్యుత్తు, తాగునీరుకి సంబంధించినటువంటి పొరపాట్లు కూడా జరగకుండా వాళ్ళందరికీ కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలనేటువంటిది కూడా ఇప్పటికే సంబంధిత అధికారులు కూడా పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో కూడా ఆ పునరావాస కేంద్రాలకు తరలించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏది ఏమైనా కూడా ఈ మోంతా తుఫాన్ కు సంబంధించి ఉమ్మడి కడప జిల్లాలో నిన్నటి నుంచి చిరుజల్లులు కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ రోజు కొంతవరకు, అంటే ఈ రోజు ఉదయం నుంచి ఈ మోంతా తుఫాన్ కు సంబంధించి కొంతవరకు చిరుజల్లులు అనేటువంటి పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రోజు మోంతా తుఫాన్ కు సంబంధించి తీరం దాటేటటువంటి పరిస్థితి కనిపిస్తున్నందువలన
ఉమ్మడి కడప జిల్లాలో ఈ మంతా తుఫానుకు సంబంధించి కొంతవరకు ప్రభావం అనేటువంటిది కనిపించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఓవరాల్ గా చూసినట్లయితే ఈ మంతా తుఫాను ప్రభావం ఉమ్మడి కడప జిల్లాలో కొంతవరకు ఉన్నా కూడా ఇప్పటికైనా కూడా అంటే మంతా తుఫాను ప్రభావం తక్కువగా ఉన్న జిల్లా స్థాయి అధికారులు అలాగే కింది స్థాయి అధికారులు కూడా చిన్న పొరపాటు కూడా జరగకుండా చర్యలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. అలాగే జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో గండికోట కావచ్చు, మైలవరం కావచ్చు, అలాగే బుగ్గవంక కావచ్చు, ఈ ప్రాజెక్టులకు సంబంధించి కూడా నిన్నటి నుంచి సంబంధిత అధికారులు, ఎగ్జిక్యూటివ్ అధికారులు కావచ్చు, అలాగే సంబంధిత ఇంజనీర్లు కావచ్చు, ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఇన్ఫ్లోను అవుట్ఫ్లోను గుర్తించి వచ్చేటటువంటి ఇన్ఫ్లోను అంటే గండికోట తీసుకున్నట్లయితే దాని కెపాసిటీ 26 టీమ్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే 25 కెపాసిటీతో వాటర్ నిల్వ ఉన్నటువంటి నేపథ్యంలోనే వచ్చేటటువంటి ఇన్ఫ్లో ప్రతిరోజు సుమారుగా 4,500 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉన్నటువంటి పరిస్థితిలో అవుట్ఫ్లో కూడా అంటే బయటికి కూడా 5,000 క్యూసెక్కుల నీటిని పంపిస్తున్నటువంటి పరిస్థితి సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో ఉమామేశ్వరరావు చెప్పడం జరిగింది. అలాగే మైలవరం జలాశయానికి సంబంధించి కూడా 6.5 టీఎంసీల నీటి నిల్వ ఉన్నటువంటి పరిస్థితిలో ప్రస్తుతానికి 6.5 సామర్థ్యం కలిగినటువంటి మైలవరం జలాశయంలో ప్రస్తుతానికి 6 టీఎంసీల కెపాసిటీతో వాటర్ నిల్వ ఉన్నటువంటి నేపథ్యంలోనే అక్కడి నుంచి కూడా ఇన్ఫ్లో అటు పెన్నా కావచ్చు, అలాగే మైలవరం జలాశయం కింది భాగంలో ఉన్నటువంటి ఉత్తర దక్షిణ కాలువలకు కూడా దాదాపు 5,000 క్యూసెక్కుల నీటిని కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే పెన్నాలో ఉన్నటువంటి పెన్నా తీర ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల ప్రజలను కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఫ్లో వచ్చినప్పుడు జలాశయం నుంచి పెన్నాకు నీరు వదిలేటటువంటి నేపథ్యంలోనే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వ్యవసాయ పొలాల్లో ఉండేటువంటి రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలనేటువంటిది కూడా సంబంధిత అధికారులు సూచించడం జరిగింది. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈ మంతా తుఫానుకు సంబంధించి ఎన్డీఆర్ఎఫ్ అలాగే ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా అప్రమత్తంగా ఉంచి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా, చిన్న ప్రాణ నష్టం కూడా జరగకుండా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వైశాలి. సుబ్బారెడ్డి, ఇప్పటి వరకైతే మోంతా తుఫాను ప్రభావం ఏపీలో కొనసాగుతుంది. ఇటు విమానాలను, రైళ్లను కూడా రద్దు చేశారు. అలాగే ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా అధికారులు ఎలాంటి సహాయక చర్యలు చేపట్టారు? వైశాలి, ఇప్పటి వరకు అయితే దాదాపు అన్ని తిరుపతి నుంచి అటు వైజాగ్ వెళ్ళేటటువంటి ప్రాంతానికి సంబంధించిన అంటే విజయవాడ మీదుగా కావచ్చు, నెల్లూరు మీదుగా కావచ్చు, వైజాగ్ వెళ్ళేటటువంటి రైళ్లు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ దాదాపు 30 నుంచి 40 రైళ్లు కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సంబంధిత అధికారులు కూడా రద్దు చేసినటువంటి సమాచారాన్ని కూడా ప్రయాణికులకు చేరవేశారనే అనేది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ రద్దు చేసినటువంటి రైళ్ల స్థానంలో ప్రత్యేకంగా వాళ్ళకి ఏర్పాట్లు చేయకపోయినా కూడా ఇచ్చినటువంటి అంటే సూచనల మేరకు కావచ్చు, అలాగే ఇచ్చినటువంటి సమాచారం మేరకు ప్రయాణికులు కూడా తమ ప్రయాణాన్ని రద్దు చేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒక మిగతా వాహనాల్లో వెళ్ళినా కూడా మధ్యలో ఆగిపోవడం కానీ ఏదైనా లోతట్టు ప్రాంతాల్లో ఉండేటువంటి వంతెనలు కావచ్చు, అలాగే వాగులు వంకలు పొల్లిపెట్టే పరిస్థితుల్లో ప్రమాదాలు జరుగుతాయనేటువంటి నేపథ్యంలోనే ప్రయాణికులు కూడా చాలా మంది తమ ప్రయాణాన్ని రద్దు చేసుకునేటువంటి అంటే అధికారులు కూడా సూచించడం జరిగింది. ఎందుకంటే ప్రయాణాలు అనేటువంటి మంతా తుఫాను ప్రభావం వల్ల ఎక్కడ కూడా ఉన్నటువంటి ప్రయాణాలు కూడా రద్దు చేసుకుని ఇళ్లలోనే ఉండాలనేటువంటి సూచన కూడా చేయడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ట్రైన్ కు కావచ్చు, అలాగే విమానానికి కావచ్చు, మిగతా ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో ముందుగా బుక్ చేసుకున్నటువంటి ప్రయాణికులు ఎవరైతే వాళ్ళందరూ కూడా సంబంధిత ప్రయాణాలను కూడా రద్దు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ప్రభుత్వం మాత్రము రద్దు చేసుకున్నటువంటి వాళ్లకు ఎలాంటి ప్రయాణ ఏర్పాట్లు కూడా చేయనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి.